శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ ఒక అద్భుతమైనటువంటి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. పౌర్ణమి తిథి ప్రత్యేకత గురించి మనందరికీ తెలుసు. ఈ రోజున అమ్మవారి ఆరాధన ఏ విధంగా చేసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, పౌర్ణమి పూజను 2 విధానాల్లో చేసుకునేటువంటి పద్ధతిని ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే గనక ద్వాదశ పౌర్ణమిగా చేసుకునే వారి కోసం కొత్త చార్ట్ అయితే ప్రిపేర్ చేశానన్నమాట. ఏ విధమైనటువంటి నైవేద్యాలు, పువ్వులు, పళ్ళు ఉంటాయి అనేటువంటి విషయం, లేదా పౌర్ణమి నాడు వెన్నెల పారాయణ చేసుకునే వారి కోసం 2 విధానాల్లో ఈ వీడియో అందించడం జరుగుతోందండి. ఇక్కడైతే అమ్మకు నేను షోడశ ఉపచారాలతో చాలా సులువైనటువంటి చాలా సింపుల్గా ఉండేటువంటి అలంకారంలో జస్ట్ అమ్మవారిని నేను లక్ష్మీ స్వరూపంగా పెట్టుకొని మీకు ఇక్కడ పూజా విధానం చూపించడం జరిగిందండి. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే వెన్నెల పారాయణంగా ద్వాదశ పౌర్ణమి వ్రతంగా 2 విధానాల్లో ఏ విధంగా చేసుకోవచ్చు అనేటువంటి విశేషాలు ఈ వీడియోలో అందిస్తూ ఉన్నాను. నచ్చితే వీడియో అంతా చూసి ఒక్క లైక్ ఇచ్చి నన్ను ప్రోత్సహిస్తే గనక ఆ లైక్ అనేది 10 మంది ఈ వ్రతం చేసుకునే విధంగా అందరికీ చేరుతుంది అని మనస్ఫూర్తిగా మీ అందరికీ అభ్యర్థిస్తూ, ద్వాదశ పౌర్ణమిగా అంటే 12 పౌర్ణమిల కింద ఒక వ్రతంలాగా చేసుకునేటువంటి విధానము ఉందండి. లేదు అంటే 9 పౌర్ణమిల కింద వెన్నెల పారాయణం చేసేటువంటి విధానం కూడా ఉంది. ఈ 2 ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. అయినా కూడా కొత్తగా చాలామంది ఫాలోవర్స్ కావచ్చు, సబ్స్క్రైబర్స్ కావచ్చు పెరుగుతున్నారు. కాబట్టి మరింత మందిని ఆధ్యాత్మికత వైపు నడిపేందుకు గాను నేను మళ్ళీ మీ అందరికీ సింపుల్ వేలో సమాచారం ఇవ్వడం జరుగుతోందనమాట. అసలు పౌర్ణమి తిథి అనేది లక్ష్మీనారాయణ స్వరూపంలో మనం కొలిచిన, శివపార్వతులుగా కొలిచిన, మన మనసుకు నచ్చినటువంటి దైవం రూపంలో కొలిచినా కూడా పౌర్ణమి వెన్నెల వెలుగుల్ని చూస్తే మనమెంత ఆహ్లాదాన్ని పొందుతామో దేవతలకు కూడా అంతే ఇష్టమట. ఆ నిండైనటువంటి 64 కళ్ళలతో కూడుకున్నటువంటి ఆ వెన్నెల వెలుగుల్ని దేవతలు చాలా ఆస్వాదిస్తూ ఉంటారట. ముఖ్యంగా అమ్మ స్వామి సహితంగా ఆ సమయంలో సంచారం చేస్తూ ఉంటుందిట. ఏ ఇంట అయితే ఆ సమయంలో దీపం వెలుగుతుందో, ఏ ఇంట దైవారాధన ఆ వెన్నెల వెలుగుల్లో జరుగుతాయో వారింటికి స్వామి అమ్మవార్లు ఇద్దరూ కూడా వస్తారు అని చెప్పేసి ఈ తిథికి ఇంత ప్రాధాన్యత అన్నమాట. అంతేకాకుండా పౌర్ణమి అనగానే చంద్రుడికి సంబంధించినటువంటి కళల్ని మనం మాట్లాడతాము. చాలామందికి చంద్ర దోషాలు ఉంటాయి. దీనివల్ల ఏంటంటే మానసికంగా అశాంతి అనేది ఉంటుంది, అనారోగ్య సమస్యలతో బాధపడతారు. ఎప్పుడైతే ఇంట్లో ఆ దోషం ఉండి అనారోగ్యంతో బాధపడతాం, మనశ్శాంతి లేకపోవడం వంటివి ఉంటాయో అవి ఆటోమేటిక్గా ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తాయి. కుటుంబంలో క్షేమం అనేది లేకుండా ఏదో ఒక కలత పరంగా ఎప్పుడూ ఏదో ఒక సమస్య వేధిస్తూ ఉంటుందన్నమాట. ఎవరైతే ఈ పౌర్ణమి తిథి నాడు, అంటే జనరల్గా మనం ఏ తిథి అయినా కూడా సూర్యోదయంతో లెక్క పెట్టుకుంటాం. కానీ పౌర్ణమి అమావాస్య నాడు చేసేటువంటి పూజలు సాయంత్రం ఆ ఘడియలు, ముఖ్యంగా 9 నుంచి 12 మధ్య ఆ ఘడియలు ఉన్నాయా లేదా అని చెప్పేసి చూసుకొని మనము ఈ వ్రతాలని చేసుకుంటూ ఉంటాం అన్నమాట. పౌర్ణమి సమయంలో మన బాల్కనీలో కావచ్చు, మిద్దె మీద కావచ్చు శుభ్రపరుచుకొని మనకు నచ్చినటువంటి అమ్మ స్వరూపంలో దుర్గగా కావచ్చు, అంటే శక్తిగా కావచ్చు, లక్ష్మిగా కావచ్చు, సరస్వతిగా కావచ్చు, మీ మనసులో ఇంకెవరైనా దేవతారాధన ఉంటే గనక లలితగా అమ్మవారిని అక్కడ పెట్టుకొని చక్కగా పచ్చిపాలు కానీ కాంచినటువంటి పాలు కానీ సిద్ధంగా పెట్టుకొని అందులో ఒక్క యాలక్కాయ, కుదిరితే ముత్యం, మళ్ళీ మనం ఆ పాలను స్వీకరించేటప్పుడు ముత్యాన్ని తీయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు అంత గుర్తుండదు అనుకుంటే ముత్యాన్ని వెయ్యకండి. కానీ ఏమన్నా దోషాలు జాతకంలో ఉంటే మాత్రం ఆ పాలల్లో ఒక్క ముత్యాన్ని వేసి, ఒక యాలక్కాయ వేసి, కొంచెం మనం చక్కెర వంటిది కూడా వేసుకోవచ్చు. కానీ చక్కనైనటువంటి స్వచ్ఛమైన ఆవు పాలు అయితే అది కూడా అవసరం ఉండదు. సో వీటిని ఒక బౌల్లో తీసుకొని మనం పైన వెన్నెల్లో కానీ బాల్కనీలో కానీ, ముఖ్యంగా ఆ చంద్ర కిరణాలు, పౌర్ణమి కిరణాలు ఏవైతే ఉంటాయో అవి 9 తర్వాత బలంగా ఉంటాయన్నమాట. ఆ కిరణాలు అందులో పడి తర్వాత రోజు కావచ్చు లేదా ఒక గంట సేపు అక్కడ వదిలేసి మనం స్వీకరించడం ద్వారా, ముఖ్యంగా అనారోగ్యంతో ఎవరైనా బాధపడుతూ ఉంటే వాళ్ళు స్వీకరిస్తే ఎటువంటి రుగ్మతలైనా పోతాయి. ఎప్పుడైతే మన ఒంట్లో అనారోగ్యం ఉండదో, బద్ధకం ఉండదో, మన మైండ్ యాక్టివ్గా ఉంటుంది. తద్వారా మనం చేసే పనుల మీద దృష్టి పెడతాము, ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి, ఆర్థికంగా కూడా పుంజుకుంటాం అన్నమాట. ఇది దీని వెనుకున్నటువంటి రహస్యం. ఇలా ఒక్కసారి చేస్తే సరిపోదు. ద్వాదశ పౌర్ణమి వ్రతంగా కావచ్చు, పౌర్ణమి తిథులు ఒక 9 లెక్క పెట్టుకొని చేసినా కూడా కావచ్చు. మధ్యలో వచ్చేటువంటి ఆటంకాలు పక్కన పెట్టేయాలి.
ఆ పౌర్ణమి తిథి నాడు ఆ మాసంలో మనకి చేయడం కుదరకపోయినా, ఊరికి వెళ్లాల్సి వచ్చినా, ఆటంకం వచ్చినా, అనారోగ్యం వచ్చినా ఆ మంత్ అనేది వదిలేసి నెక్స్ట్ మంత్ కంటిన్యూ చేసుకునేలాగా ఒక 9 కానీ లేదా ద్వాదశి పౌర్ణమి అంటే 12 పౌర్ణమిల కింద కూడా అమ్మవారి ఆరాధన ఈ సమయంలో చేసుకుంటే ప్రతి ఇంట కూడా సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. ఎంతోమంది చేసిన వారు, అద్భుతమైన ఫలితాలు పొందినవారు, నాలాగా కొనసాగిస్తున్న వాళ్ళు ఎంతోమంది. ఈ వ్రత ఫలితమే నేను కాశీ వెళ్ళినప్పుడు రీసెంట్గా నాకక్కడ గౌరీ కేదార్ ఘాట్లో అమ్మ ముందర మార్గశీర్ష మాసంలో పౌర్ణమి వెలుగుల్లో అక్కడ లలితా పారాయణం చేసుకునేటువంటి అవకాశాన్ని ఆ తల్లి నాకు ప్రసాదించిందనమాట. ఆధ్యాత్మికంగా గడిపేవారికి ఐశ్వర్యాలు, అంతస్తులు కోరుకోరు. ఆధ్యాత్మికంగా ఒక మెట్టు పైకి ఎదగడానికి భగవంతుడి సహకారం ఏ విధంగా ఉంటుందా అనేటువంటిది ఎదురు చూస్తాం. అది ఆ భగవంతుడు ఇచ్చిన దాన్ని తృప్తిగా పొందుతాం. అటువంటి అనుభూతులు నేను చేసే ప్రతి వ్రతం ద్వారా నేను పొందుతూ ఉన్నాను. మీ అందరికీ కూడా అందాలనే ఉద్దేశంతోనే, అందించినా కూడా ఇంకా కొత్త వాళ్ళు యాడ్ అయ్యి ఇంకా చాలామందికి ఇది చేరాలి అనేటువంటి ఉద్దేశంతోనే నేను ఈ పూజలన్నీ మళ్ళీ మళ్ళీ మీకు అందించడం జరుగుతోందండి. ముందుగా 9 పౌర్ణమిల పాటు వెన్నెల పారాయణం ఎలా చేస్తారో తెలుసుకుందాం. అన్ని పూజల్లాగే ఇంటిని పరిశుభ్రంగా పెట్టుకోవాలి. పూజ గదిలో చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇది తులసి కోట, వెన్నెల వెలుగులు పడే చోట కానీ, లేదంటే పైన మిద్దె మీద శుభ్రం చేసుకొని కానీ పూజ చేసుకోవాల్సి ఉంటుంది. ఉపవాసం సంగతికి వస్తే గనక మీరు పొద్దున్న సాత్వికంగా ఒక పూట చక్కగా భోజనం చేయండి. సాయంత్రం పూజ చేసే సమయం వరకు కాస్త 9-10 వరకు ఏవైనా పాలు, పళ్ళు లాంటివి తీసుకొని ఉంటే మంచిదనమాట. అంటే ఆ సమయంలో కాస్త కడుపు ఖాళీగా పెట్టుకుంటే మనకి నిద్ర రాకుండా లలితా పారాయణ మీద దృష్టి పెట్టగలుగుతాం. ఏమీ లేదు, అమ్మవారి చక్కని ప్రతిమ కానీ ఒక కాసు కానీ తీసుకొని చక్కగా అష్టోత్తర శతనామాలతో, షోడశ ఉపచారాలతో అమ్మ పూజ చేసుకున్న తర్వాత వెన్నెల వెలుగుల్లో కూర్చొని ఆ పాలను నివేదించి లలితా సహస్ర పారాయణం చేసుకోవడమేనండి. ఒకవేళ లలిత చదవడం మీకు రాకపోతే చాలా ఆడియోలు అనేవి ఉన్నాయి కదా, అవి పెట్టుకొని చక్కగా వినండి. ముఖ్యంగా 9 పౌర్ణమిల పాటు వెన్నెల పారాయణ ఎవరైతే చేస్తారో వాళ్ళైతే 9 సార్లు, అంటే ప్రతి పౌర్ణమికి 9 సార్లు లలిత చదువుతారు. ఇన్నిసార్లు ఎందుకు పెట్టారు అంటే, ఒక్కసారైనా అమ్మ మీద మన మనస్సు లగ్నం కాకపోతుందా, ఆ ఉండేటువంటి అన్ని శ్లోకాల్లో ఒక్క పదమైనా అమ్మ పాదాలని తాకకపోతుందా అనేటువంటి ఉద్దేశంతో ఇది చెప్పడం జరిగింది. నిజంగా 9 సార్లు నిష్టగా వెన్నెల పారాయణం ఆ సమయాల్లో చేస్తే గనక ఒకసారి చదివితేనే మన చుట్టూ ఒక చక్కనైన ఆరా, అంటే తెలియనటువంటి ఒక శక్తి అమ్మ రూపంలో మనకు ఒక రక్షణ బంధకంలా వస్తుంది అని చెప్తారు. 9 సార్లు చదివామంటే ఇక ఆ తల్లి కరుణా కిరణాలు ఏవైతే ఉంటాయో అవి మన చుట్టూ ఇంకా అంటి పెట్టుకొని ఉంటాయిట. కష్టం అనేది మన దరికి కూడా చేరదు అని ఒక్కసారి పారాయణ చేసిన వాళ్లే ఆ అనుభూతిని పొందుతారు. ఇక అలా 9 సార్లు 9 పౌర్ణమిలు చేయడం అంటే ఇక అమ్మవారు సంపూర్ణమైనటువంటి కటాక్షం మన పైన ఉందనే భావించాల్సి ఉంటుందన్నమాట. ఇది చేసేటువంటి ఒక విధానం. ఎవరైనా చేయొచ్చు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, పెళ్లి కానివారు, పెళ్ళైన వారు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, అలాగే సూతకంలో ఉన్నవాళ్ళు కూడా కలశం వంటివి ఏం లేవు కాబట్టి లలిత చదువుకుంటూ చక్కగా ఈ పారాయణ అయితే ఎవరైనా చదువుకోవచ్చు. ముఖ్యంగా గర్భవతులు చేస్తే గనక అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. చక్కనైనటువంటి వంశానికి ఒక బిడ్డను మనం అందించడం వాళ్ళం అవుతాం అన్నమాట. ఇక ఇది వెన్నెల పారాయణం 9 పౌర్ణమిలు చేసేవి సులువైనటువంటి విధానం అనమాట. ఇక ద్వాదశ పౌర్ణమి వ్రతం కింద మీకు ఇక్కడ చెప్తాను. లాస్ట్ ఇయర్ కూడా నేను అందించాను, బట్ నేను చాలా వరకు కొనసాగించలేకపోయాను అనే చెప్పాలి. ఈసారి చాలా నిష్టగా చెయ్యాలి అనేటువంటి సంకల్పం తీసుకున్నాను. మన ఆడవాళ్ళకి ఆటంకాలు వస్తాయి. ఇదేంటంటే మనకి 12 తిథులు ఉంటాయి, 12 మాసాలు ఉంటాయి కదా. మాఘం, ఫాల్గుణం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశీర్షం, పుష్యమి, ఇవి కదా మనకి వచ్చేటువంటి 12 మాసాలు. ఈ 12 మాసాల్లో ప్రతి పౌర్ణమి తిథి నాడు పౌర్ణమి వెలుగుల్లో అమ్మవారికి ఒక్కో రకమైనటువంటి పుష్పాన్ని, ఒక్కో రకమైనటువంటి ఫలాన్ని, ఒక్కో రకమైనటువంటి నైవేద్యాన్ని సిద్ధంగా చేసుకొని లలితా సహస్ర పారాయణం సేమ్ మన ఇంట్లో కావచ్చు, మిద్దె మీద కావచ్చు, ఇది ఎక్కడైనా చేసుకోవచ్చు, తులసి కోట దగ్గర కావచ్చు, చక్కగా అలంకరించుకొని ఇంటిని పరిశుభ్రంగా పెట్టుకొని తలస్నానం చేసుకొని బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ సాత్విక ఆహారం తీసుకొని కావాలంటే కలశం కూడా పెట్టుకోవచ్చు. లేదు అంటే మనకు నచ్చినటువంటి అమ్మ రూపాన్ని ఎదురుగా పెట్టుకొని చక్కగా పసుపు ముద్దైనా పెట్టుకోవచ్చండి. అవకాశం లేదు అనుకుంటే ఒక్క దీపం వెలిగించవచ్చండి. ఒక 2 గరిటెల పాలైనా పెట్టొచ్చండి. లేదు అంటారా పానకం పెట్టండి, ఏదైనా చేయొచ్చు అనమాట. ఇవన్నీ చెప్పబడ్డాయి కానీ మనకు అవకాశం లేనప్పుడు ఏం పెట్టినా అమ్మ స్వీకరిస్తుంది. ఎంత భక్తిపూర్వకంగా ఆ తిథిని ఆ సమయంలో అమ్మతో గడిపాము అనేది ఫలితాన్ని ఇస్తుందన్నమాట.
ఇలా ప్రతి మాసానికి ఒక పువ్వు, ఒక పండు, ఒక నైవేద్యం ఉంటాయన్నమాట. వీటిని అమ్మకి నివేదిస్తూ లలితా సహస్రనామాలతో కుంకుమార్చన చేస్తూ ఏదైతే ఆ మాసంలో ఆ ప్రత్యేక పుష్పం, ఇప్పుడు ఉదాహరణగా చెప్పాలంటే ఈ మాఘమాసం రేపు మనం చేసుకునేటువంటి వ్రతంలో చామంతి పువ్వులు చెప్పబడ్డాయి, అరటిపండు నైవేద్యంగా పెట్టాలి, క్షీరాన్నాన్ని అమ్మకు సమర్పించాలి. ఇలా ఆ పుష్పాలతో, చామంతి పువ్వులతో, అష్టోత్తర శతనామాలతో మీరు ఎదురుగా పెట్టుకున్నటువంటి రూపానికి సంబంధించిన అష్టోత్తరం చదువుకొని షోడశ ఉపచారాలతో పూజ చేసుకొని అమ్మవారికి అరటిపండు నైవేద్యంగా పెట్టి క్షీరాన్నాన్ని పెట్టి ఇక ఆ తర్వాత కుంకుమతో లలితా పారాయణ చేసుకోవాలి. ఇక్కడ మనకి తోచినంతలో ధర్మ మార్గంలో ఉన్నటువంటి మన సంపాదనలోంచి 1 రూపాయి కానివ్వండి, 10 రూపాయలు కానివ్వండి, 101 కావచ్చు, 100 కావచ్చు, 1000 కావచ్చు, ఎంతైనా కూడా అమ్మవారి ముందర ప్రతి మాసం కూడా ఆ డబ్బును పెడుతూ రండి. దాన్ని జాగ్రత్తగా భద్రపరచండి ఈ 12 మాసాలు కూడా. ఆ డబ్బుని ఏదైనా ఒక ధర్మమైనటువంటి కార్యక్రమానికి, కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి, లేదంటే గో సేవ కోసం, జంతు సేవ కోసం, ఎవరైనా పేదవారికి సహాయం చేయడంలో, ఎవరికైనా విద్యను సహాయం చేయడంలో, అంటే పుస్తకాల రూపంలో, ఫీజుల రూపంలో ఇలా పెట్టుకోండి. ఇక వంశమే తరించబడుతుంది అని చెప్పేసి ఈ ద్వాదశ పౌర్ణమి వ్రతం చెప్పబడుతోంది. ఇది 12 మాసాలు చేసి ఇక జీవితాంతం కొనసాగించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. ఈ 12 మాసాల్లో మనకు ఆడవాళ్ళకి ఆటంకాలు వస్తాయి. ఇప్పుడు సపోజ్ ఈ మాఘమాసం చేసాం, నెక్స్ట్ పాల్గొనంలో మనకి డేట్ వచ్చింది, ఆ మాసాన్ని ఒక పక్కన రాసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇయర్ పాల్గొనంలో దీన్ని భర్తీ చేసుకోండి. ఓకేనా? మనం ఈ మాసం ఊరికి వెళ్లాల్సి వచ్చింది, చెయ్యలేకపోయాం ఆషాఢంలో, ఆ ఆషాఢ మాసాన్ని ఒక పక్కన రాసుకోండి. నెక్స్ట్ ఇయర్ ఆషాఢ మాసంలో దాన్ని మళ్ళీ కొనసాగించండి. ఈ విధంగా 12 పౌర్ణమిలు అయ్యేలా చేసుకోవడం అనమాట. ఈ వెన్నెల పారాయణం కావచ్చు, ద్వాదశ పౌర్ణమి వ్రతం కావచ్చు, రెండిటికీ కూడా ఉద్యాపన అనేది ఎవరికైనా స్వయంపాక దానమైనా, ఒకరికి సహాయం చేయడం, ఒకరికి కడుపు నిండా భోజనం పెట్టడంతోనే ఏ వ్రతంకైనా కూడా ఫలితం దక్కుతుందండి. అమ్మవారికి ఇష్టమైనటువంటి ఈ ఆరాధన చేసిన వాళ్ళు ఇప్పటి వరకు ఎటువంటి సంకల్పన్నైనా నెరవేర్చుకున్న వాళ్ళైతే కొన్ని వేల లక్షల మంది ఉన్నారు. అంత పవర్ఫుల్ పౌర్ణమి తిథి అనేది. సో మీలో కొత్తగా చేరిన వారు కూడా ఈ వ్రతాన్ని కొనసాగిస్తారు అని కోరుకుంటూ, ఏ మాసంకి ఆ మాసం నేనైతే చార్ట్ ప్రిపేర్ చేశానండి. ఒకవేళ అటు ఇటు అయినా కూడా ప్రతి మాసం ఒకరోజు ముందర నేనైతే మళ్ళీ తిథికి సంబంధించి నైవేద్యాలు, పళ్ళు మళ్ళీ మీకు అందించడం, పౌర్ణమి సమాచారం అందించడం అయితే జరుగుతుందండి. నైవేద్యాల విషయంలో కూడా ఏదైనా సందేహం ఉంటే గనక తప్పకుండా కామెంట్ చేయండి. నేను ఎప్పటికప్పుడు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. అన్నీ ఈజీగానే ఉంటాయండి. ఒకవేళ మా డ్యూటీ రీత్యా, మా లైఫ్ స్టైల్ రీత్యా రాత్రిపూట వెన్నెల వెలుగుల్లో చేయడం కుదరదు అనుకునేవారు, పొద్దున్నే బ్రహ్మ ముహూర్తంలో పౌర్ణమి ఘడియలు ఉన్నాయా లేదా చూసుకోండి. 5 గంటల లోపల కూడా మనం ఈ పూజనైతే చేసుకోవచ్చు అనమాట. ఎలా అయినా కూడా చక్కనైనటువంటి అమ్మవారి ఆశీర్వాదం కోసం అమ్మకి ఇష్టమైనటువంటి ఈ వ్రతాన్ని చెయ్యడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడమే కాదు, మన ద్వారా ఇది నలుగురికి చేరి అందరూ కూడా మనతో పాటు ప్రతి ఒక్కరూ బాగుండాలి అనేటువంటి ఆకాంక్షతో మీరందరూ ఉండాలి, మనమందరం కూడా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కుదిరినంతలో అయితే చక్కగా చేసుకోండి. అమ్మ ముందర కూర్చొని ఆ సమయంలో ఏం చెయ్యలేకపోయినా, ఆరోగ్యం సహకరించకపోయినా చక్కగా లలితా పారాయణ చేసుకున్నా కూడా అది వ్రతం కిందే వస్తుంది. మీ అందరికీ సమాచారం ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. లైక్ చేస్తారు అని ఎదురు చూస్తూ శ్రీమాత్రే నమః.